శుభ శుక్రవారం సందర్భంగా క్రైస్తవ భక్తులు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. గత 40 రోజులుగా ఉపవాస దీక్షలు ఆచరించిన భక్తులు ఈ రోజు క్రీస్తు శిలువ వేయబడిన దినాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా క్రీస్తు శిలువపై పలికిన 7 చివరి మాటలను వివిధ చర్చల్లో స్మరించుకుంటూ ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. బోధకులు మాట్లాడుతూ క్రీస్తు జననం ఒక చరిత్రగా నిలిచిందని, ఆయన మరణించి తిరిగి లేచిన సంఘటన ప్రపంచానికి మార్గదర్శకమని తెలిపారు. ఈ లోకానికి మార్గం, సత్యం, జీవం యేసే అని, పరలోకానికి ఆయన ద్వారానే చేరుకోవచ్చని విశ్వాసాన్ని భక్తులకు బోధించారు. భక్తులు ప్రార్థనలతో, స్తోత్ర గీతాలతో శుభ శుక్రవారం ఆరాధనల్ని ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు ఆయన మనయ్యాడు. మేము ఎప్పటికీ ఆ మరణపు రక్షణ, ఆ మరణం ద్వారా పొందే రక్షణ నీవు పొందకుండా ఉన్నావు అంటే ఏ విధంగా నెరవేర్చారంటే, మరి ధర్మశాస్త్రంలో మనం చూసినట్లయితే ఆ దినాల్లో మరి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేది ఉంటుంది. ఆ రెండింటికి మధ్య ఒక తెర అనేది ఉంటుంది కదా. మరి అతి పరిశుద్ధ స్థలంలోకి కేవలం ప్రధాన యాజకుడికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. మరి ఏ యాజకుడికి కానీ ఇతరులకు ఎవరికి కూడా అందులో మరి మానవులను గుర్తు చేసి చెప్పారు. మన దేవుడు ఎంతగా తగ్గించుకొని మన మీద ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఎంతగా తనను తాను రిక్తునిగా చేసుకొని మనము గొప్పగా ఆయన రాజ్యంలో చేరాలని, మనము గొప్పగా ఆయన సన్నిధిలోకి రావాలని, క్రైస్తవులు అత్యంత పర్వదినంగా చేసుకునే పండుగల్లో గుడ్ ఫ్రైడేను విజయవాడలో ఘనంగా జరుపుకున్నారు. గుణదల్లోని సెయింట్ పాల్స్ కేథడ్రల్ చర్చ్ ప్రాంగణం నుంచి బహిరంగ శిలువ ప్రదర్శన నిర్వహించారు. ఉదయం నుంచి ఉపవాస దీక్షల్లో ఉన్న భక్తులు భక్తి శ్రద్ధతో క్రీస్తును ప్రార్థించారు. అనంతరం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు మరణానికి సంబంధించిన ఘట్టాలను వివరిస్తూ ప్రత్యేక గీతాలు ఆలపించారు. వచ్చినటువంటి యొక్క సమయంలో నా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఈ శిలువ నన్ను ఎలా రక్షించింది అనేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నను ఈరోజు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లేవియా కాండము 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరము యూదులు ప్రాయశ్చిత్త దినమున వారి యొక్క ఊరిలో ఒక గొర్రెను ఊరంతా కూడా తిప్పుతూ ఆ గొర్రె మీద వారి చేతులు ఉంచటము ద్వారా వారి యొక్క పాపములను ఆ గొర్రె మీదకు ప్రసరింపచేస్తూ ఆ గొర్రెను తర్వాత ఎడారిలోనికి పంపించి వేస్తూ సంవత్సరానికి ఒకసారి ఈ రకంగా వారి యొక్క పాపములను మోసుకుంటూ పోయేటువంటి గొర్రె పిల్లను ఎడారిలోనికి తరిమివేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా,